నా పేరు మీద పెట్టారు భూమి, వాని పేరు మీద ఎట్లా పెట్టావు భూమి 2 ఎకరాలు? ఇంకెవరికి వాని పేరు మీద ఎట్లా ఎక్కింది? ఆస్తి పంపకాల వివాదంతో తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లి పంచాయతీ గుంతవారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులు బ్రతుకు తెరువు కోసం కొన్నాళ్ల క్రితం మదనపల్లికి వలస వచ్చి నీరుగట్టువారి పల్లెలోని అయోధ్య నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 4 సంతానం కాగా రెండో కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఆస్తి పంపకాల విషయమై కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం అయోధ్య నగర్లో ఉంటోన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆస్తి పంపకాల్లో వివక్ష చూపించారంటూ గొడవ పెట్టుకున్నాడు. వయోవృద్ధులని కూడా చూడకుండా తల్లిదండ్రులను చితకబాది గుండెలపై పలుమార్లు తన్నాడు. కన్న తల్లిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు లాక్కెళ్లాడు. నవమాసాలు మోసి కనిపించిన ఆ మాతృమూర్తి నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటున్నా కనికరించని ఆ దుర్మార్గుడు కొడుకనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. నా పేరు మీద పెట్టారు భూమి, వాని పేరు మీద ఎట్లా పెట్టావు భూమి 2 ఎకరాలు? ఈ బుద్ధి వానికి 5 ఎకరాలు నాకు ఇచ్చినవా? నాకు ఇచ్చినవా? ఇంకెవరికి వాని పేరు మీద ఎట్లా ఎక్కింది? దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆ కొడుకు భాగోతం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోయింది. తల్లిదండ్రుల గుండెలపైనే తన్నిన ఈ నీచుణ్ణి వదిలిపెట్టకూడదంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ వీడియో మదనపల్లి పోలీసులకు చేరడంతో మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాల మేరకు 2 టౌన్ పోలీసులు ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకుని శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 2వ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లో ఉన్న శ్రీరామ కళ్యాణ మండపంలో ఉంటున్నారు చాలా కాలం నుంచి. అక్కడికి వెళ్ళి పాస్బుక్ తన పేరుతో చేసి ఇవ్వాలని చెప్పేసి ఆస్తిలో సరైన భాగం ఇవ్వాలని చెప్పేసి వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కట్టెతో కొట్టాడు. కట్టె విరిగిపోయిన తర్వాత కాలుతో చేతులతో తల్లిని నడడం జరిగింది, తండ్రిని నడడం జరిగింది. ఆ వీడియో అంతా యావత్ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది. ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అయితేనే మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు సిపి కృష్ణారావు గారు స్పందించారు. ఎప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు. మదనపల్లి 2 టౌన్ ఎస్హెచ్ఓ సిపి యువరాజు గారు దాని మీద ఎప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. జీతం కోల్పోయిన ఎప్పుడే ఆ వృద్ధ దంపతులు హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారిని పరామర్శించడం కూడా జరిగింది. ఆమె లక్ష్మమ్మ కూడా అతను దాడి చేసినారు. ఆ రిక్స్ కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు అతన్ని మధ్యాహ్నం 2 గంటల క్రాస్లో యువరాజు గారు వారి సబ్ ఇన్స్పెక్టర్స్ సుబ్బయ్య వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది.